ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు డబ్బులు సంపాదించుట్లా కూడా వీడు గజ దొంగ గంగన్నను మించిపోయిండుల్లా. వాడు సర్కారు ఉద్యోగి కాదు, సర్కారు ఆఫీస్లో కూడా పని చేయలేదు. మరి గిట్ల ఎందుకు చేసిండో ఓ పాలు మీరే చూడుండ్రి. నీ సోద్యం పాడుగాను. సంగతి ఏంటంటే మేడ్చల్ జిల్లా ఉన్నది కదా నుల్లా, ఆ మేడ్చల్ జిల్లాలో ఒకరిని మస్తు మోసం చేసిండంట. మోసము అంతా ఇంత కాదుల్లా, ఏకంగా నేనే తహసీల్దార్ ఆఫీస్ నుంచి వచ్చిన, మా వాళ్ళే పంపించిర్రు, కొన్ని పైసలు కావాలని తీసుకొని పోయిండు. అసలు ముచ్చట్ల కోతే వీడు మేడ్చల్ మండలం గూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అంట. అయితే మేడ్చల్ మండలంలో ఉన్న సోమారం అనే ఊర్లో గంగస్థాన్ వెంచర్ కు చెందిన బిల్ రెడ్డి దగ్గరకు పోయి నేను ఎంఆర్ఓ కార్యాలయం నుంచి వచ్చిన అని నాకు కొంచెం డబ్బులు కావాలి, లేకపోతే ఈ వెంచర్ల పనులు జరగని అని అన్నాడంట. ఇట్లా అన్నుడితోటి ఆ వెంచర్ యజమానికి వానికి 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి పంపించిండు. అయ్యగానికి పైసలు రుసి తాగేసరికి ఇంకొకసారి గట్లనే వెంచర్ ముంగట్టుకు వచ్చి యజమాని మళ్ళా నాకు పైసలు కావాలి, లేకపోతే పనులను చెక్ చేస్తాని వెంచర్ యజమానికి ఎందుకో డౌట్ వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న శైలజ మేడంకు జరిగిన ముచ్చట అంతా చెప్పిండంట. మహేందర్ రెడ్డి అనేటైనా ఇట్లా ఎంఆర్ఓ పేరు చెప్పి పైసలు వసూలు చేస్తున్నాడని స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చుడుతోటే మహేందర్ రెడ్డి అని దొంగ గాని పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు.